కాకినాడ రూరల్ వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు తన క్యాంప్ ఆఫీస్ నుండి నాగమల్లితోట జంక్షన్ మీదుగా సర్పవరం జంక్షన్ వరకు సుమారు 2000 మంది నాయకులు కార్యకర్తలతో భారీ నిరసన బైక్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకుడు జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి నేటికి 2 ఏళ్లు పూర్తయి 3వ సంవత్సరంలో అడుగు పెడుతుందని, చంద్రబాబు ప్రజల కోసం కాకుండా జగన్ అనే శక్తిని ఓడించాలని అబద్ధపు హామీలతో, అమలు కాని హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారన్నారు. సూపర్ 6, సూపర్ 7తో పాటు 140 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, ఆడబిడ్డ నిధి, బీసీ పెన్షన్, నిరుద్యోగ భృతి ఏమీ లేదన్నారు. అన్నదాత సుఖీభావతో పాటు తల్లికి వందనం లబ్ధిదారులను కుదించేశారని, ఈ 2 ఏళ్లలో ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదని, చంద్రబాబు ప్రభుత్వం చాలా దుర్మార్గమైన పాలన చేస్తుందని, ప్రశ్నిస్తే కేసులు పెడుతుందన్నారు. మీ మేనిఫెస్టోని చేతితో కూడా తాకని బీజేపీతో కలిసి తిరుపతిలో విజయోత్సవాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి 2 ఏళ్లు పూర్తయి 3వ సంవత్సరంలో అడుగు పెడుతోంది. చంద్రబాబు నాయకత్వంలో అన్ని పార్టీలు కలిసి వచ్చి అందరూ కలిసి ఉంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేమనే ఒకే ఒక లక్ష్యంతో, ప్రజల కోసం కాదు, జగన్ అనే ఒక శక్తిని ఓడించాలనే లక్ష్యంతోనే ఆ రోజు కూటమి కట్టి అబద్ధపు హామీలు ఇచ్చి, అలవి కాని హామీలు, అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి వాళ్ళకి 2 ఏళ్లు పూర్తయి 3వ సంవత్సరాలకు అడుగు పెడుతున్నారు. అందుకే ఇవాళ మా నాయకుడు, మా ప్రీతమ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా భారీ నిరసన ర్యాలీలను చేస్తూ ఉన్నాం. ఎందుకు నిరసన ర్యాలీలు అంటే ఒకటే మేము చెప్పేది చంద్రబాబు నాయుడు మీకు ఎప్పుడు కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ఆలోచన కానీ ఆ శక్తి కానీ లేదు. సూపర్ 6 అని చెప్పి పచ్చి అబద్ధాలన్నీ చెప్పి ఇవాళ అమలు చేయకుండానే అమలు చేసామని మళ్ళీ అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్నారు. సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. ఇవి కాకుండా మరో 140 హామీలు ఇచ్చారు. ఒక్క హామీ కూడా సంపూర్ణంగా నెరవేర్చలే. ఒకవేళ ఆడబిడ్డ నిధి తీసుకోండి. ఆడబిడ్డ నిధి అంటే ఏంటి? ప్రతి నెల 1500 రూపాయలు 18 ఏళ్ళు నిన్న వాళ్ళకి ఇస్తానన్నారు. ఏ ఒక్కరికన్నా ఇచ్చారా? ఆడబిడ్డ నిధే కాదు, మీరు నిరుద్యోగ భృతి కానీ, 50 ఏళ్లకే బీసీలకి పెన్షన్ కానీ ఏ కార్యక్రమానన్నా చేశారా అని అడుగుతున్నాం. మీది ఒక కోతల ప్రభుత్వం. మీరు ఇవాళ 6 లక్షల పెన్షన్లు కోసేశారు. 7 లక్షల రైతు భరోసా మీరు మార్చిన అన్నదాత సుఖీభావ లబ్ధిదారులను కోసేశారు. 20 లక్షల మందిని మీరు అమ్మఒడి కింద ఏదైతే మీరు ఇవాళ తల్లికి వందనం అన్నారో ఆ లబ్ధిదారులను కోసేశారు. ఈ విధంగా లబ్ధిదారుల సంఖ్య కుదించి అర్హత ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వకుండా పెన్షన్ మేము అడుగుతున్నాం. 2 ఏళ్ళు అయింది, ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చారా? వృద్ధాప్య పెన్షన్ పొందుతూ మరణించిన వారి భార్యలకు తప్ప మీరు ఎవరికైనా పెన్షన్ ఇచ్చారా? ఇవాళ మీకున్న శక్తి ఏంటంటే పబ్లిసిటీ, మీకున్న శక్తి ఏంటంటే మీ మీడియా. మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో అలాగే మీ కొడుకు నోటికి ఏమొస్తుందో మీకే తెలియకుండా ఎవరన్నా మళ్ళీ మాట్లాడితే తిరిగి వాళ్ళ మీద కేసులు పెడతానని బనాయించడం చాలా దుర్మార్గమైన పరిపాలన ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతుంది.